హైదరాబాద్ మహానగరంలో వేసవికి ముందే నీటి కొరత మొదలైంది. భూగర్భ జలాలు అడుగంటుతుండడంతో బోర్లు వట్టిపోతున్నాయి. దీంతో ప్రజలు వాటర్ ట్యాంకర్లపై ఆధారపడుతున్నారు. ఫలితంగా ట్యాంకర్లకు డిమాండ్ పెరుగుతోంది. గతేడాది జనవరిలో 80,000 ట్యాంకర్లను బుక్ చేసుకోగా ఈ ఏడాది జనవరిలో 1.20 లక్షల బుకింగ్లు జరిగాయి. ఇక ప్రైవేట్ ట్యాంకర్లకు లెక్కే లేదు. జనవరి నెలలోనే వాటర్ ట్యాంకర్లకు భారీ డిమాండ్ ఏర్పడింది. దీంతో మండు వేసవిలో పరిస్థితి ఏంటనే ఆందోళన హైదరాబాద్ వాటర్ బోర్డు అధికారుల్లో మొదలైంది. ఈ క్రమంలో ట్యాంకర్ల డిమాండ్ను అధిగమించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. హైదరాబాద్ మహానగర దాహర్తి తీర్చడంలో కృష్ణా, గోదావరి, సింగూరు, మంజీర జలాలతో పాటు జంట జలాశయాలైన ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ భూగర్భ జలాలు కీలకంగా వ్యవహరిస్తున్నాయి. జీహెచ్ఎంసీ పరిధిలో అధికారులు రోజు విడిచి రోజు శివారు ప్రాంతాల్లో 4-5 రోజులకోసారి నీటిని సరఫరా చేస్తున్నారు. అయితే వాటర్ బోర్డు సరఫరా చేసే నీరు కొందరి అవసరాలను తీరుస్తుండగా అపార్ట్మెంట్లు, బహుళంతస్తుల భవనాల్లో ఉండేవారు బోరు నీటిని వినియోగిస్తున్నారు. జనవరి నెలలోనే 1,00,000కు పైగా ట్యాంకర్లు బుకింగ్ రాగా మొదటి 10 రోజుల్లో గతేడాదితో పోల్చితే రెట్టింపు స్థాయిలో వచ్చాయి. గతేడాది జనవరి మొదటి వారంలో 8,980 ట్యాంకర్లను బుక్ చేయగా ఈ ఏడాది 16,257 ట్యాంకర్లను బుక్ చేశారు. అయితే మంజీరా జలాల పైప్ లైన్లకు వివిధ ప్రాంతాల్లో లీకేజీలు ఏర్పడటంతో జనవరి నెల మొదటి 10 రోజుల్లో నగరంలోని వివిధ ప్రాంతాలకు నీటి సరఫరాలో ఇబ్బందులు తలెత్తాయి. పారిశ్రామిక ప్రాంతాలకు అరాకొరగా నీటి సరఫరా జరిగింది. దీంతో ప్రజలు ట్యాంకర్లను పెద్ద ఎత్తున బుకింగ్ చేసుకున్నారు. నీటి సరఫరాలో ఎక్కడ తేడా వచ్చినా ట్యాంకర్ల బుకింగ్ పై ప్రభావం చూపుతుందని వేసవి నేపథ్యంలో ముందస్తు చర్యలు చేపడుతున్నట్లు అధికారులు వెల్లడించారు. గతేడాది నవంబర్లో హైదరాబాద్ జిల్లాలో భూగర్భ జలాలు 6.49 మీటర్ల లోతులో ఉండగా డిసెంబర్ నెలకు వచ్చేసరికి 6.96 మీటర్ల లోతుకు పడిపోయాయి. జనవరి నెలలో మరో 0.35 మీటర్ల మేర భూగర్భ జలాలు పడిపోయినట్లు తెలిసింది. కొన్ని ప్రాంతాల్లో వేగంగా పడిపోతుండగా మరికొన్ని ప్రాంతాల్లో సుస్థిరత కొనసాగుతోంది. భూగర్భ జలాలు పడిపోవడంతో గ్రేటర్లోని సుమారు 30 ప్రాంతాల్లో ట్యాంకర్లకు డిమాండ్ క్రమంగా పెరుగుతోంది. ఆ ప్రాంతాల్లోని వాటర్ బోర్డు ఫిల్లింగ్ స్టేషన్లకు గత నెలతో పోల్చితే రెట్టింపు స్థాయిలో డిమాండ్ వస్తోంది. ప్రస్తుతం 900 ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేస్తున్నారు. ట్యాంకర్లను పక్కదారి పట్టిస్తే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని వాటర్ బోర్డు అధికారులు హెచ్చరిస్తున్నారు. నల్లా కనెక్షన్ నెంబర్పై మాత్రమే బుక్ చేసుకోవాలని, ఒకరి కనెక్షన్ నెంబర్ను మరొకరు వినియోగిస్తే చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. తాజాగా మాదాపూర్లో ఓ గృహానికి చెందిన నల్లా కనెక్షన్ నెంబర్ ద్వారా ప్రతిరోజు ట్యాంకర్లను బుక్ చేస్తున్నారు. తమకు తెలియకుండా ఎవరో బుక్ చేస్తున్నారని, వారిని గుర్తించి చర్యలు తీసుకోవాలంటూ ఇంటి యజమాని వాటర్ బోర్డు అధికారులకు ఫిర్యాదు చేశాడు. దీనిపై విచారించగా మాదాపూర్లోని ఓ నీటి ట్యాంకర్ యజమాని ఈ అక్రమాలకు పాల్పడుతున్నట్లుగా వాటర్ బోర్డు విజిలెన్స్ అధికారులు గుర్తించారు. ఇతరుల నల్లా కనెక్షన్ నెంబర్పై ట్యాంకర్ను బుకింగ్ చేసి వాణిజ్య అవసరాలకు విక్రయిస్తున్నట్లు తేల్చారు. దీంతో సంబంధిత ట్యాంకర్ను బ్లాక్ లిస్టులో చేర్చారు.